ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే ఇక పూజా మందిరంలో పల్లవితో పాటు ఉష కూడా ఉంటుంది. ఇక పల్లవి పూజ అంతా ఎలా చేయాలి అని చెప్పి ఉషకి నేర్పిస్తుంది. ఇక దేవుడి పాటలు అవన్నీ కూడా నేర్పిస్తుందనమాట పల్లవి. ఇక ఉష పూజ చేస్తూ ఇక దేవుడి పాట పాడుతుందనమాట. ఇక ఉష పాడే పాటకి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా హాల్లోకొచ్చి అలా చూస్తూ ఉంటారు. ఇక ఉష ఏమో దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. ఇక పూజ చేసి హారతి బయటకి తీసుకొస్తుందనమాట. ఇక వెనకాల పల్లవి కూడా వస్తూ ఉంటుంది. ఇక హారతి తీసుకోండి అని చెప్పి అక్కడున్న వాళ్ళందరికీ హారతిస్తుంది. ఇక ఇటు బామ్మేమో అసలు ఉషా నీకు పూజ రాదన్నావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక సుమలత కూడా అవును ఉషా పూజ రాదన్నావు, అసలు ఇంత బాగా దేవుడి పాట పాడావు, పూజ చేసావు, మేమందరం చూసాము అని చెప్పి అనగానే అక్కే నేర్పించింది నాకు అని చెప్పి ఉష చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు చరణ్ ఏమో ఉషా నువ్వు నిజంగా చాలా బాగా పాట పాడావు దేవుడి పాట, నిజంగా మా తమ్ముడు చాలా అదృష్టవంతుడు అని చెప్పి అలా మెచ్చుకుంటూ ఉంటే అబ్బా నా అదృష్టానికి ఇదే దొరికింది నాకు అని చెప్పి మనసులో అనుకుంటాడనమాట చందు. ఇక ఇటు పల్లవి అంటుంది అదేంటండి ఉషా పాట పాడితే చందు అదృష్టవంతుడు అన్నట్టుగా చెప్తున్నారు పూజ చేసి, మరి నేనైతే రోజు పూజ చేస్తాను కదా, మరి నా గురించి ఎప్పుడు ఏమనరే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్కడున్న చంటి అంటాడు అయ్యో వదిన అంటే నువ్వు రోజు పూజ చేస్తావు కట్టి అన్నయ్య ఇంకా అదృష్టవంతుడు అని చెప్పి అనగానే మరి మాట్లాడరేంటండి అని చెప్పి పల్లవి అంటుంది నీతో నేను మాట్లాడను బాబోయ్ అని చెప్పి నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పి చరణ్ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఉషా ఏమో ఏమండి నేను మీకు కాఫీ పెట్టుకొని తీసుకొస్తాను అని చెప్పి చందుకు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు పక్కనే ఉన్న చంటి ఉషా నాకు కూడా కొంచెం కాఫీ పెట్టి తీసుకురావా అనగానే అలాగే అని చెప్పి ఉషా అంటూ ఉంటే అప్పుడు పల్లవి అదేంటి చంటి ఉషాని అడుగుతున్నావేంటి అనగానే అది కాదు వదినా ఉషా ఏమో చందుకి కాఫీ పెడుతుంది కదా నాకు కూడా పెడుతుందేమో అని అడిగాను వదినా అంతే అనగానే ఇక అప్పుడు బామ్మ రేయ్ నీకేమైనా పెళ్ళి కాలేదా ఏంటి, చూడు నీ పక్కనేగా నీ భార్య ఉంది అనగానే అప్పుడు పల్లవి చూడు చంటి నా భర్త చరణ్ అడిగితే నేను కాఫీ పెట్టి తీసుకురావాలి, చందు అడిగితే ఉష కాఫీ పెట్టి తీసుకురావాలి, మరి నువ్వు అడిగితే ఎవరు పెట్టాలి, అదిగో అక్షిత పెట్టాలి కానీ అది పెట్టిద్దా మామూలుది కాదుగా అని చెప్పి బామ్మ అంటుంది. అది కాఫీ పెడితే ఇంకేమన్నా ఉందా వదిన, నేను కాఫీ మీద నా ఇంట్రెస్టే చచ్చిపోతుంది ఆ రకంగా పెడుతుంది అక్షిత, ఇదిగో అక్షిత నువ్వు సీరియస్గా తీసుకుని నాకు కాఫీ పెట్టాలి అన్నట్టు ప్రయత్నాలు చేయకు, కాఫీ మీద ఇంట్రెస్ట్ చంపకు అని చెప్పి అంటూ ఉంటే ఇక కిచెన్లోకి వెళ్తుంది అనమాట కాఫీ పెడదామని ఉష. ఇక ఆ తర్వాత అక్షిత మనసులో తిట్టుకుంటూ ఉంటుంది నాకు వంట రాదని ఎక్కిరిస్తారా, అయినా ఉష నువ్వేంటి కాఫీ పెట్టి నీ భర్తని లొంగ తీసుకుందాం అనుకుంటున్నావు, మంచిదాన్ని నువ్వు అనిపించుకుందాం అనుకుంటున్నావా, చూడు ఎలా చేస్తాను అని చెప్పి ఒక ప్లాన్ ఆలోచిస్తుంది అక్షిత. ఇక ఆ తర్వాత అందరూ వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతారు. ఇక చందు ఏమో హాల్లో కూర్చొని ఫోన్లో వీడియో గేమ్ ఆడుతూ ఉంటాడనమాట ఇంట్రెస్టింగ్గా. ఇక అప్పుడే అక్షిత హాల్లోకి వస్తుంది. అక్షిత హాల్లోకి వచ్చిన విషయం వీడియో గేమ్ ఆడుతున్న చందు గమనించడనమాట. ఇక మెల్లగా అక్షిత కిచెన్ వైపు తొంగి చూస్తుంది, ఏం చేస్తుంది ఉష అన్నట్టుగా. ఇక ఉష ఏమో పాలు కాగించి ఇక కాఫీ పెడదామన్నట్టుగా చేస్తూ ఉంటుందన్నమాట. దీన్ని ఏదో రకంగా చందు చెడ్డ తిట్టించాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అక్షిత ప్లాన్ చేస్తూ అక్కడ ఇండోర్ ప్లాంట్ కనిపిస్తుంది. ఇండోర్ ప్లాంట్కి డెకరేషన్కి ఇక కొంచెం దాని రూట్స్ దగ్గర అంటే ప్లాంట్ కింద స్టెమ్ దగ్గర వైట్ స్టోన్స్ అవి వేస్తారు కదా, ఇక అవి కనిపిస్తాయి అనమాట. మెల్లగా ఆ స్టోన్స్ చేతిలో కలెక్ట్ చేసుకుని ఇక ఈ చందు దగ్గర కింద కార్పెట్ ఉంటుంది కదా, ఆ కార్పెట్కి ఇటు ఉష నడుచుకుంటూ వస్తుంటే కార్పెట్ తొక్కినప్పుడు అక్కడ కింద రాళ్ళు అవి పెట్టుకొని అంటే దాని మీద కాలు పెట్టగానే ఇక స్లిప్ అయి జారి ఆ కాఫీ అంతా కూడా ఉషా చేత ఇటు చందు మీద పడేలాగా ప్లాన్ చేస్తుందనమాట. ఇక ఆ కార్పెట్ కింద అటు కొంచెం ఆ రాళ్ళు అవి పెట్టేసేసి మళ్ళీ ఇలా పెడుతున్న చందు అయితే ఏం గమనించడం అనమాట. ఇక అక్షిత రాళ్ళు పెట్టేసి పక్కకు వచ్చేస్తుంది. ఇక ఉష ఏమో కాఫీ కలుపుకొని వస్తుందనమాట. ఇక వచ్చి కరెక్ట్గా మ్యాట్ స్టార్టింగ్లో కాలు వేయడంతో స్లిప్ అయ్యి ఇక వేడివేడి కాఫీ అంతా కూడా చందు మీద పడిపోతుంది. ఏయ్ అసలు కళ్ళు కింద ఉన్నాయో ఎక్కడున్నాయి నీకు, అసలు నా ఒళ్ళంతా కాల్చి పడేసావు అని చెప్పి కోపంతో ఉష చంప పగలగొడతాడనమాట చందు. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గబగబా వస్తారు. ఇక అక్షిత ఆల్రెడీ తన ఫోన్ నుంచి రికార్డ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ సీన్ అంతా కూడా ఎవరికి కనిపించకుండా చేతిలోనే ఉంటుంది, ఫోన్ క్యాజువల్గా పట్టుకున్నట్టే పట్టుకొని సీన్ అంతా రికార్డ్ చేస్తూ ఉంటుంది. రే ఏంట్రా తను అలా కొట్టేశావు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే కొట్టాల చంపాల నాన్న, అసలు వేడి కాఫీ మీద పడేసింది అని చెప్పి అనగానే ఇక ఉష అయ్యో లేదండి నేను కావాలని పడేయలేదు, ఏదో స్లిప్ అయింది కాలు అందుకే అలా అని చెప్పి ఉష అంటూ ఉంటే రే ఏంట్రా అలా కొట్టేసావు పాపం కదా అని చెప్పి సుమలత కూడా అంటూ ఉంటుంది. మరి ఏంటమ్మా వేడివేడి కాఫీ అసలు చూసుకోవాలి కదా, ఏంటిది కాఫీ పెడతానని చెప్పి ఒళ్ళు కాల్చేయాలని చెప్పి ఏంటిది అని చెప్పి చందు కోపంగా అరుస్తూ ఉంటాడు. రే నువ్వు రూమ్లోకి వెళ్ళు,
అని చెప్పి చందుని పంపించేస్తుంది సుమలత. ఇక సుమలత ఉషతోని, అమ్మ ఉష కొంచెం వాడికి కోపం ఎక్కువమ్మా, ఏమీ అనుకోకమ్మా అని చెప్పి అలా సర్ది చెప్పేస్తుంది. ఇక పల్లవి కూడా ఏం మాట్లాడక, రా ఉష రా, కంగారు పడిపోయినట్టున్నావు రా అని చెప్పి లోపలికి తీసుకెళ్తుందనమాట ఉషని పల్లవి. ఇక తర్వాత హాల్లో కూర్చుని ఉంటారనమాట బామ్మ, ప్రసాదరావు, చంటి. ఇక ఇంటి ముందు పోలీస్ వ్యాన్ వస్తుందనమాట. ఇక వాళ్ళ నుంచి ఎస్ఐ వీళ్ళంతా దిగి లోపలికి వస్తూ ఉంటారు. అప్పుడు ప్రసాదరావు, ఏంటండి ఎస్ఐ గారు ఇలా వచ్చారేంటి అనగానే, ఇక్కడ చందు ఎవరు అని చెప్పి ఆ పోలీసులు అడుగుతూ ఉంటే ఈ లోపల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వస్తారు. చందు కూడా వస్తాడు. నేనే చందు, ఏంటండి అని చెప్పి అనగానే, నేను అరెస్ట్ చేయాలి, నువ్వు నీ భార్యని రాచి రంపాన పెడుతున్నావు, చంపేద్దాం అనుకుంటావా ఏంటి, ఏంటి నీ పొగరు, భర్తనా అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో నా కొడుకు ఏం చేశాడని అని చెప్పి అంటుంది సుమలత. పక్కా ప్రూఫ్తోనే వచ్చాను, ఇదిగో తన భార్యని ఎలా కొట్టి చిత్రహింసలు పెడుతున్నాడు చూపు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి ఇక ఎస్ఐ తన ఫోన్లో వీడియోని చూపిస్తారనమాట. ఆల్రెడీ అక్షిత వీడియో రికార్డ్ చేస్తుంది కదా అది. అదేంటండి ఇంత పక్కా ప్రూఫ్తో వచ్చారు, అయినా ఇది మా ఇంట్లో గొడవ, అయినా భార్య భర్తలు అన్నాక గొడవలు లేకుండా అయితే ఉండవు కదా, మీరు దీన్ని పట్టుకొని నా కొడుకుని అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి అడుగుతుంది సుమలత. ఆయన ఎవరండి ఇది పంపించింది మీకు, అసలు ఈ రకంగా ఇంట్లో ఉన్న గొడవ మీకు ఇక్కడ దాకా రావడం ఏంటి, అయినా మా మరిదిని అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి పల్లవి అడుగుతుంది. ఇక అప్పుడు అక్కడ ఉన్న అక్షిత, అయినా ఇంట్లో జరిగిన విషయం మీ దాకా వచ్చింది, అసలు మీకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అని అక్షిత అడుగుతూ ఉంటే, పల్లవి మాకు ఇచ్చింది అనగానే ఇక అందరూ షాక్ అవుతారు. ఏంటి నేను ఎప్పుడు ఇచ్చానండి అని చెప్పి అడుగుతుంది పల్లవి. మీరే కదమ్మా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఇదిగో ఈ ఫోన్ నెంబర్ మీదేగా అని చెప్పి చూపిస్తాడు ఆ ఎస్ఐ. నాదే అనగానే, ఈ నెంబర్ నుంచే నాకు ఫొటోస్ వీడియోస్ వచ్చాయి అని చెప్పి అంటారనమాట పోలీసు. ఇక అప్పుడు ప్రసాదరావు, అదేంటమ్మా నువ్వు ఇవ్వడం ఏంటి కంప్లైంట్ అని ప్రసాదరావు అంటూ ఉంటే, ఏంటి మామయ్య మీరు నమ్ముతున్నారా, నేను ఎందుకు ఇస్తాను అని చెప్పి అనగానే, ఏంటక్క ఇలా చేస్తున్నావేంటి అని చెప్పి ఉష అంటుంది. ఉష నువ్వు కూడా నమ్ముతున్నావా అని చెప్పి పల్లవి ఆశ్చర్యపోతుంది. ఇక అప్పుడు సుమలత, ఓసై నువ్వు మొన్నే అన్నావు కదే నా కొడుకు మీద నువ్వు పీకల దాకా కోపం పెట్టుకొని వాడిని మనశాంతిగా ఉండని తలుచుకోలేదా, నా కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చాలనుకుంటున్నావా, మొన్నే అన్నావు కదా కంప్లైంట్ ఇస్తానని చెప్పి వాళ్ళు ఇచ్చి చూపించావు, నువ్వు మామూలు దానివి కాదే అని చెప్పి తిడుతూ ఉంటుంది సుమలత. అరెస్ట్ చేసి తీసుకెళ్దాం పదండి అని చెప్పి ఇక అరెస్ట్ చేసి లాక్కెళ్తారనమాట చందుని. ఇక షాక్ అయిపోయి ఉంటుంది పల్లవి. ఇక ఉష అటు చందుని పోలీసులు తీసుకెళ్ళిపోయాక ఉష వచ్చి, ఏంటక్క ఇలా ఎందుకు చేసావు, నా కాపురాలు నిప్పులు పోయాలనుకుంటున్నావా, ఏం చేస్తున్నావు నువ్వు అనగానే, ఇక అప్పుడు అక్షిత, మా అక్క నా కోసం ఏమైనా చేస్తుంది అన్నావుగా, చూసావుగా నీ కాపురంలో ఎలా నిప్పులు పోసిందో, ఇప్పుడు ఏం చేస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. అయినా ఎందుకక్క ఇలా చేసావని కాదు, జుట్టు పట్టుకొని ఎందుకు ఇలా చేసావని చంపలు వాయిచ్చు, అది కరెక్ట్ వే అడిగే విధానం అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. ఏమైంది అనుకుంటూ వస్తాడనమాట ఇంట్లోకి చరణ్. రే మన చందుని అరెస్ట్ చేసి తీసుకెళ్లారా పోలీసులు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి, వాడేం చేశాడని అనగానే, ఇదిగో ఇందాక కాఫీ మీద పడిందని పొరపాటున చందు ఉషని చంప మీద కొట్టాడు, అదిగో ఆ సీన్ అంతా రికార్డ్ చేసింది పల్లవి, పోలీసులు పంపించి కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు అనగానే, పల్లవి నీకు బుద్ధుందా లేదా, నువ్వేనా చేసింది అని చెప్పి చరణ్ అడుగుతూ, అయ్యో లేదండి నిజం చెప్తున్నాను నేను కాదు అనగానే, మరి నీ ఫోన్ నుంచే వెళ్ళాయని చెప్పి వాళ్ళు నీ ఫోన్ నెంబర్ కూడా చూపించారంట కదా, ఇంకేం కావాలి ప్రూఫ్, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అని చెప్పి చేతుతాడనమాట చరణ్ కోపం మీద పల్లవిని కొట్టడానికి. నిన్ను కొట్టడానికి కూడా నాకు నీ చంప నా చేతికి తగులుతుందని అసహ్యం పుడుతుంది నీ మీద నేను చూస్తుంటే అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు అక్షిత, బావగారు ముందు చందుని బయటికి తీసుకురండి, బయటికి తీసుకొచ్చి అప్పుడు పల్లవిని ఏమైనా చేసుకోండి, చందుని ఎలాగైనా విడిపించి బయటికి తీసుకురావాలి అని చెప్పి సుమలత కూడా అంటూ ఉంటుంది. నేను చేయలేదండి కంప్లైంట్, ఎవరు నమ్మరేంటి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఎందుకు నమ్ముతారు, పక్కా ప్రూఫ్స్ కనిపించాయి నువ్వే అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, రే అన్నయ్య వదిన ఎందుకు చేస్తుందిరా అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. రే నువ్వు మాట్లాడకరా, పక్కా ప్రూఫ్తో మీ వదిన దొరికిపోయింది, అసలు ఇంటిని పరువుని బయటికి లాగాలనుకుంటుందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్ జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.